అందరికీ నమస్కారము. వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా ఒక మంచి స్నాక్స్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని పిండికి నూనె బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీడియోస్లోనికి వెళ్ళి 1-2 వీడియోస్ని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే వీడియోకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిండిని ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. పిండి చక్కగా నానుతుంది. తర్వాత మరొక గిన్నెలోనికి 2 బంగాళదుంపల్ని బాగా మెత్తగా ఉడికించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. బంగాళదుంపల్ని ఇలా మ్యాషర్తో కానీ చేతితో కానీ కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలా మెదుపుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించుకున్న బఠానీలు 1/2 కప్పు వరకు వేసుకోండి. బఠానీలని కూడా కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి. ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా నలుపుకోవద్దు. కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలాగా నలుపుకోండి చాలు. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి. ఇలా ఎన్ని పిండి బాల్స్ వస్తే అన్నిటిని తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని చెక్క పైన పెట్టుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని పూరిలాగా రుద్దుకోవాలి. ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా ఇలా రౌండ్గా కొంచెం పల్చగా రుద్దుకోవాలి. ఇలానే మిగతా పిండితో కూడా పూరిలాగా రుద్దుకొని పక్కకు పెట్టుకోండి. అన్ని పూరీలు కూడా ఒకటే సైజులో ఉండేలాగా రుద్దుకొని పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోనికి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్కి బదులుగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోండి. ఒక క్రీమ్ లాగా వస్తుంది. ఈ క్రీము గట్టిగా లేకుండా కొంచెం పల్చగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న పూరీ పైన మనం చేసి పెట్టుకున్న క్రీముని 1 స్పూన్ వేసుకొని ఈ పూరీ మొత్తానికి బాగా అప్లై చేయాలి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా బాగా అప్లై చేసిన తర్వాత ఈ పూరీ పైన మరొక పూరీ వేసుకోవాలి. 2 పూరీలని ఒకే సైజులో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని ఈ పూరీ పైన కూడా 1 స్పూన్ క్రీము వేసుకొని మళ్ళీ బాగా అప్లై చేసుకోండి. ఇలా పూరీ మొత్తానికి అప్లై చేసిన తర్వాత మరొక పూరి దీనిపైన వేసుకోవాలి. ఇలా పూరికి మధ్యలో 1 స్పూన్ క్రీముని అప్లై చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి 4 పూరీల వరకు వేసుకోవాలి. ఇలా 4 పూరీలు వేసుకున్న తర్వాత అన్ని పూరీలు సమానంగా ఉండేలా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా మొత్తం పూరీ కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా మడత పెట్టిన తర్వాత పైన కూడా కొద్దిగా క్రీముని అప్లై చేసుకోండి. వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మడత పెట్టుకోండి. ఇలా క్రీమ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మడత పెట్టుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా మధ్యలో క్రీమ్ అప్లై చేయడం వలన మనకు ఈ స్నాక్స్ అనేది పొరలుగా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా మడత పెట్టిన తర్వాత మళ్ళీ పూరీలాగా రుద్దుకోవాలి. ఈసారి కొంచెం మందంగా ఉండేలా రుద్దుకోవాలి. ఇప్పుడు రుద్దుకున్నప్పుడు పొడిపిండి వేసి రుద్దాల్సిన అవసరం లేదు. అలాగనే రుద్దుకోండి, ఏమీ అంటుకోదు.
ఇలా కొంచెం పెద్దగా పూరీలాగా రుద్దుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినంత మందంగా ఉండేలా రుద్దుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత చుట్టూరు 4 వైపులా అంచులు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఎగస్ట్రా పిండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా వస్తాయి. ఇలా చేసుకున్న పూరీని 3 ఇంచులు వెడల్పు 3 ఇంచులు పొడవు ఉండేలాగా స్క్వేర్ షేపులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్న ఆలు బఠానీ స్టఫింగ్ని కొంచెం తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్కి ఒక్కొక్క దానికి మధ్యలో పెట్టుకోవాలి. ఇలా ఎన్ని పీసెస్ ఉంటే అన్నిటికీ మధ్యలో ఇలా స్టఫింగ్ని పెట్టిన తర్వాత ఈ పిండికి చుట్టూరు అంచుల వెంబడి నీళ్ళని అప్లై చేసుకోవాలి. ఇలా నీళ్లు అప్లై చేసుకొని అంటించామంటే చుట్టూరు అంచులు విడిపోకుండా చక్కగా బాగా అతుక్కుంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా చేతిలోనికి తీసుకొని స్లోగా అతికించుకోవాలి. లోపల స్టఫింగ్ బయటికి కనిపించకుండా అతికించుకోండి. ఇలానే అన్నిటిని కూడా అతికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె గోరువెచ్చగా వేడి అవ్వాలి. నూనె గోరువెచ్చగా అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న ఆలు పప్స్ని నూనెలోనికి వేసుకోవాలి. నూనెకు సరిపడినన్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్లోగా గరిటెతో 2 వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా 2 వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి లోపలి వరకు క్రిస్పీగా పొరలు పొరలుగా చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలా అన్ని వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గరిటెలోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తృప్తిగా కడుపు నిండా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.